పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ తన ప్రసంగాలతో హిందువులు భారత్పై విషం చిమ్ముతున్నారని సిడిఎస్ అనిల్ చౌహాన్ మండిపడ్డారు. నీరు రక్తం కలిసి ప్రవహించలేవన్న ఆయన ఉగ్రవాదంపై సైనిక చర్యతో కొత్త గీతను గీశామన్నారు. పాక్ దాడులు చేసింది కాబట్టే భారత్ ప్రతి దాడులు చేసిందని స్పష్టం చేశారు. పుణేలోని సావిత్రిబాయి పులే యూనివర్సిటీలో ప్రసంగించిన సిడిఎస్ ఆపరేషన్ సింధూర్లో విజయాలే కీలకమన్నారు. అలా కాకుండా నష్టంపైనే చర్చ జరగడం సరికాదని అభిప్రాయపడ్డారు. పహల్గాంలో ఉగ్రదాడికి కొన్ని వారాల ముందు నుంచే భారత్పై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ తన ప్రసంగాలతో విషం చిమ్మారని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ సిడిఎస్ అనిల్ చౌహాన్ మండిపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతిస్తోందని, భారత్లో రక్తపాతం సృష్టించడమే వారి విధానమని దుయ్యబట్టారు. ఆపరేషన్ సింధూర్ సరైన నిర్ణయమేనని అన్నారు. భారత్పై పాక్ దాడి చేసింది కాబట్టే తాము ప్రతిదాడులు చేశామని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్లో జరిగిన తాత్కాలిక నష్టాలు భారత సైన్యంపై ప్రభావం చూపవన్న సిడిఎస్ ఇలాంటి సందర్భాల్లో సాధించిన విజయాలనే చూడాలన్నారు. సావిత్రిబాయి పూలే యూనివర్సిటీలో భవిష్యత్ యుద్ధాలు, యుద్ధక్షేత్రాలు అంశంపై ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయంగా సంఘర్షణల స్వభావం, పెరుగుతున్న సాంకేతిక ముప్పు, భారత్ సుదీర్ఘంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న తీరును వివరించారు. ఆపరేషన్ సింధూర్లో విజయాలపై కాకుండా నష్టంపై చర్చ జరగడం సరైంది కాదని సిడిఎస్ అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మానుకోవాలని అనిల్ చౌహాన్ సూచించారు. అణు బెదిరింపులతో భారత్ను భయపెట్టలేరన్నారు. ఉగ్రవాదం పడగ కింద భారత్ ఎన్నటికీ ఉండబోదని సిడిఎస్ స్పష్టం చేశారు. Water as well as this thing will not flow together. We have kind of raised the bar. We have connected terror to water, and we have drawn out new lines for military operations against terror. We also said that in case Pakistan hits military establishments, we are going to hit them back. We'll hit them harder, and if they stop, we are going to stop. So when Pakistan did ask for talks and de-escalation, we also at some point of time, not immediately, at some point of time, I would say, did accept what they were saying. పాకిస్తాన్లోని లక్ష్యాలపై భారత సైన్యం ఖచ్చితత్వంతో దాడులు చేసిందని సిడిఎస్ వెల్లడించారు. తర్వాత 48 గంటల్లోనే భారత్పై పాకిస్తాన్ దాడులు చేసిందని, వాటిని సైన్యం 8 గంటల్లోనే నిర్వీర్యం చేసిందన్నారు. ఈ దశలోనే ఆపరేషన్ సింధూర్ కొనసాగితే భారీ నష్టం చవిచూడాల్సి వస్తుందని, పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చిందని తెలిపారు. పాక్ దాడి చేస్తే భారత్ ప్రతిదాడులు చేస్తుందని తాము ముందే చెప్పామని అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి కాల్పుల విరమణకు చర్చించాలని అభ్యర్థన వచ్చినప్పుడు భారత్ అంగీకరించిందని సిడిఎస్ అనిల్ వెల్లడించారు. And similar kind of venom was spewed by General Asim Munir against India and Hindus. Speech just few days or weeks before what happened in Pahalgam. So, since this is a regional decision, it can be also, I believe, that retracted because now Pakistan is faced with a different kind of a prospect that he faces military action in case we find terror happening against us. భారత్, పాకిస్తాన్ వివిధ రకాల సైనిక సామర్థ్యాలను అభివృద్ధి చేసుకున్నాయని సిడిఎస్ వివరించారు. యుద్ధ క్షేత్రంలో మాత్రం వాటిని పరీక్షించలేదని, రిస్క్ తీసుకోకుంటే విజయం సాధించలేరని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఓవైపు పోరాటం, మరోవైపు రాజకీయ పరిణామాలు ఒకేసారి చోటు చేసుకున్నాయని తెలిపారు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి అత్యంత క్రూరమైనదని సిడిఎస్ అనిల్ చౌహాన్ అభివర్ణించారు. ఇలాంటి చర్యను ఏ దేశం సమర్థించబోదన్నారు. ఈ తరహా చర్యలకు పాల్పడుతున్న పాక్పై భారత్లోని ప్రజల్లో మరింత అసహనం వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయని సిడిఎస్ చెప్పారు.